రామ్మూర్తి, సుజాతలకు రఘు ఒక్కడే కొడుకు. 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతిలో చేరింది మొదలు రామ్మూర్తి, సుజాతలు కొడుకుపై తీవ్రంగా ఒత్తిడి చేయసాగారు. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం. మన బంధువులు, ప్రత్యర్థులు, చుట్టూ ప్రక్క వాళ్ళందరూ నీ మీద ఓ కన్నేసి ఉంచారు. నువ్వు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై అందరి నోళ్ళు మూయించాలి, లేకుంటే తలెత్తుకొని తిరగలేం అంటూ నానా మాటలు చెబుతూ పరీక్ష తప్పితే ఇంక బ్రతకడమే వృధా అనే స్థితికి రఘును తెచ్చారు. రఘు రాత్రనక పగలనక బాగా కష్టపడి చదివేవాడు. పరీక్షలు వచ్చేశాయి. రాత్రి పగులు చదివి పరీక్షలు రాశాడు. ఫలితాలు రానే వచ్చాయి. అర్థం కాని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం, ఇష్టమైన సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం, పరీక్షలో బాగా వచ్చిన కొన్ని ప్రశ్నలను పట్టుకొని పేజీలు రాసి టైం కోల్పోవడం, ప్రాబ్లమ్స్ను సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి ఆన్సర్ చేయడం వంటి పొరపాట్ల వల్ల రఘు పరీక్ష తప్పాడు. రామ్మూర్తి, సుజాత కొడుకును అవమానంగా మాట్లాడారు. వారిద్దరూ రఘు కంటే ముందే సర్వం కోల్పోయినట్లు నిరాశపడిపోయారు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఇవన్నీ రఘును బాగా కలిచివేశాయి. అప్పటికే రఘులో ఉత్తీర్ణుడు కావటమే జీవితం, లేకుంటే బ్రతకడమే వృధా అనే ఆలోచన బలంగా పాతుకుపోయింది. తల్లిదండ్రుల దండన తీవ్రంగా ప్రభావం చూపింది. పురుగుల మందు త్రాగాడు. కొడుకు మందు తాగిన విషయం గుర్తించిన రామ్మూర్తి అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. చాలా కష్టం మీద డాక్టర్లు రఘు ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. 2 రోజుల తర్వాత రఘుకు స్పృహ వచ్చింది. రఘు మేనమామ మోహన్ రావు గారు రఘును చూడటానికి హాస్పిటల్కు వచ్చారు. ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది. ఆయన కోపం, బాధ కలబోసుకున్న గొంతుతో, రామ్మూర్తి, మీరు చాలా పొరపాటు చేశారు. పరీక్షలే జీవితమని, ఫెయిల్ అయితే జీవితమే లేదనే స్థితికి వాడిని తెచ్చారు. జీవితం విలువ వాడికి సరిగా చెప్పలేకపోయారు. పరీక్షకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు వాడికి వివరించలేదా? పిల్లవాడు ఫెయిల్ అయితే మళ్ళీ రాసి ఉత్తీర్ణుడు కావచ్చని, పరీక్ష పోయినంత మాత్రాన జీవితమే పోయినట్టు బాధపడకూడదని చిరునవ్వుతో ధైర్యం చెప్పాలి. వాడిలో వేదనను తొలగించే ప్రయత్నం చేయాలి. అలా కాక వాడిని ఇష్టం వచ్చినట్లు దండించారు. వాడికంటే ముందు మీరు డీల పడిపోయారు. ఫెయిల్ అయితే నలుగురు నవ్వుతారు, పాస్ కావడమే జీవితం అనే భావాన్ని వాడి మనసులో బలంగా నాటారు. జీవితం చాలా విలువైనది. చావు ఏ సమస్యకు పరిష్కారం కాదనే ఆత్మస్థైర్యాన్ని పిల్లల్లో నింపాలి. మీరు చేసిన తప్పుతో వాడి ప్రాణాన్ని బలికొనే స్థితి వచ్చింది అంటూ వారిని మందలించాడు. తర్వాత గ్రేస్ మార్కుల కలపటం వల్ల రఘు పాస్ అయ్యాడు. జీవితానికి మరణానికి మధ్య తేడా 2-3 మార్కుల. ఎంత పొరపాటు చేశాం, పదే అనుకున్నారు రఘు, రామ్మూర్తి, సుజాత. చచ్చి సాధించేది ఏమీ లేదు. జీవితంలో ఏ సమస్యకు చావు పరిష్కారం కాదని గ్రహించాడు రఘు.